ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి తులారాశి వారికి ఈ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఆగస్టు 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఒక అవకాశాలు లభిస్తుంటాయి. కొంచెం గ్రహ సంచారం అనేటువంటివి 1-10 స్థానాలు మారడం వల్ల విసుగుతో కూడుకున్న విజయం దొక్కుతుంది. ఇది మనకు వద్దు, మన వల్ల కాదు అని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో విజయం మీ చెంత చేరి అనూఖ్యంగా మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం లభిస్తుంది. రాజకీయంలో ఎవరైతే ఉంటారో వారికి జనాల్లో ఆదరణ పెరుగుతుంది. ఇతనైతేనే మన సమస్యలు పరిష్కరించగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకం జనాల్లో కలుగుతుంది. క్యాడర్లో కూడా మీరు గుర్తింపు చేయబడతారు. సినీ కళా పరిశ్రమలో సాహిత్య రంగాల్లో ఎవరైతే ఉంటారో వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 2వ వారంలో జరుగుతుంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ ల్యాండ్కి సంబంధించి కానీ మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఆగస్టు 14వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో పెట్టండి. మంచి అవకాశం అది. వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక పరోక్షంగా చేయండి తప్ప ప్రత్యక్షంగా చేయొద్దు. మీరు ప్రత్యక్షంగా కనుక ఈ తులారాశి వారు వ్యాపారంలో అడుగు పెడితే నష్టాన్ని చవి చూస్తూ ఉంటారు. బినామీ పేరు పెట్టుకుని మీరు చెయ్యని వ్యాపారం అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వస్త్రానికి సంబంధించి కానీ లేదా ఈ పాలకు సంబంధించి వ్యవస్థలో కానీ లేదా మీరు తోట పరిశ్రమలో కానీ ఈ చేపలు రొయ్యలకు సంబంధించిన వ్యవస్థలో కానీ మీరు అడుగుపెట్టండి. అది కూడా పరోక్షంగా చేయండి. కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు. ఈ నెల విదేశానికి శ్రీకారం చుట్టంలో ఉండడం మంచిది. ఒకవేళ విదేశంలో ఉన్న వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది. దానికి తగు పరిష్కారం చెప్పడం జరుగుతుంది కూడా. ఇక దంపతుల మధ్య గొడవ ఎక్కడైతే జరుగుతుందో ఇన్ని రోజులు మీరు కోర్టుకు సంబంధించి మీరు దంపతులు రక్షణ చేస్తున్నారు. మీ కోర్టు సమస్య ఈ నెల కూడా తీరదు. ఇంకా అది ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ తులారాశి వారు విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్న రంగంలో నేనే చేయగలుగుతానని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఆగస్టు 3వ వారం 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మీ ఆలోచన మొత్తం మారి అయ్యా బాగా చదివిన అతను ఎందుకు ఇలా అయిపోయాడు అనేటువంటి మాట మీరు వింటూ జరుగుతుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట వల్ల అనేకమైన అనర్థాలు పొందించుకుంటున్నారు.
కుటుంబంలో గౌరవం అనేది తగ్గిపోతుంది. ఇంతేకాకుండా ఎంత చెప్పినా ఇది ఇలాగే ఉంటుంది, వీడిని పట్టించుకోవద్దు అనేటువంటి మాట వల్ల మీకు మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ దూరం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానానికి కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహం వరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం 2వ వారం నుంచి 3వ వారం వరకే ఉంది. ఆగస్టు 2-3 వారాలు కూడా వివాహానికి మంచి సమయంగా చెప్పచ్చు. ఇక బంగారు ఆభరణాలు కానీ స్థిరాస్తులు కానీ ఆడవారి మీద ఎవరైతే పెట్టుబడి పెట్టి కొందామనుకుంటున్నారో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. మీ పేరు మీద బంగారం కొనకండి, అదేవిధంగా స్థిరాస్తులు కూడా ఈ నెలలో కొనకండి. ఆడవారు మీ యొక్క మాట తీరు వల్ల ఏదైతే మీరు కొందాం అనుకుంటున్నారో అది వ్యవస్థ చెడిపోయేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి తులారాశి వారి పేరు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలలో ఎటువంటి ఆస్తులు కొనద్దు. ఇక ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి వస్తువు మీకు లభించడం, అది కూడా వేరే వాళ్ళు పాలైపోవడం రెండూ జరుగుతాయి. ఇది నాది, ఇది మీది కాదు, ఇది ఎప్పటి నుంచో మేము చూస్తున్నామని చెప్పి మీ మీద దెబ్బలాడి ఆ పోయిన వస్తువును వారు తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తులారాశి వారు ఈ నెలలో ఉండాలి. ఆరోగ్య విషయానికి వస్తే కిడ్నీ వ్యవస్థ కానీ లేదా వెన్నునాడుకు సంబంధించిన ఇబ్బందులు కానీ జరుగుతూ ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు ఆగస్టు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వెన్నునాడు కానీ లేకపోతే డిస్క్ జరగడం, ఎయిర్లాక్ రావడం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రయాణాల విషయంలో ఆగస్టు నెలలో నేను చెప్పిన తేదీలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇతను పర్ఫెక్ట్ బాగా నడుపుతాడు అనే నమ్మకం ఉంటేనే మీరు ప్రయాణం చేయండి. ఆ నమ్మకం కూడా చాలా తక్కువ, ప్రయాణం చేయగల ఉండడం చాలా మంచిది. ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిగతంగా జాతకం తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ సంప్రదించండి. గోచార రీత్యా మీరు కనుక మీ వ్యవస్థని మార్చుకోవాలి అంటే నేను చెప్పే రెమెడీ పాటించుకోండి. తులారాశి వారు ఆగస్టు నెలలో ప్రతిరోజు కూడా తులసి మొక్కలు పసుపు నీళ్లు పోయడం, ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఆవద నూనెతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం వేళ ఖచ్చితంగా 6:18 నుండి 7:43 మధ్య వ్యవధిలో ఈశ్వరు దర్శనం చేయండి. ఈశ్వరుని దర్శనం చేసిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు కనబడితే నక్షత్ర నమస్కారం చేయండి. ఒకవేళ నక్షత్రం కనబడడం లేదు, మబ్బులుగా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి గురుగారు అనుకుంటే కనుక శివాన్ని దర్శనం చేసిన వెంటనే బయటికి వచ్చిన తర్వాత దక్షిణంగా నిలబడి ఆకాశానికి నమస్కారం చేయండి. ఆరోగ్య సమస్య, ప్రమాదం జరిగేటువంటి సమస్య తొలగుతుంది. ఈ తులారాశి వారు ఈ నెలంతా కూడా భస్మధారణ అడ్డంగా చేసి మధ్యలో చందనాన్ని ధరించండి. ఇలా చేయడం వల్ల ప్రమాదం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ప్రతిరోజు కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవిబంధన మృత్యోర్వృక్షి యమామృతాత్ అనేటువంటి మహామంత్ర జపాన్ని పఠించుకోండి. గురుగారు మృత్యుంజయ మంత్రం మేము పఠించలేమండి అంటే కనుక ఓం రుం భైరవాయ మహారుద్రాయ నమః అని చెప్పుకోండి. దీనివల్ల పరమశివుడు మిమ్మల్ని ప్రమాదాల నుంచి రక్షించేటువంటి అవకాశం లభిస్తుంది. పరమేశ్వర పరమస్తు. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే, అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు
పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతోంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు, ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం మహత్వం. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9, ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమయ్యి విశిష్టమైన రోజులు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణని కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకి జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు ఆయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.